Hello everyone, this is Mohan Vaya. Welcome to my YouTube channel. So part 6 Indian Polity by Laxmikant లో పార్ట్ 6 భాగంగా జ్యుడిషియరీ గురించి చూద్దాం. జ్యుడిషియరీలో మనకి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇండియాలో ఉంది. దాంట్లో మనకి మెయిన్గా హయ్యర్ కోర్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు పార్ట్ 5 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 124 to 147 డీల్స్ విత్ ద సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ అ సక్సీడెడ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. 1935లో ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. దానికి సక్సెసర్గా సుప్రీంకోర్టు కంటిన్యూ అవుతుంది. సీట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అనేది న్యూఢిల్లీలో ఉంది. రీజనల్ బెంచెస్ కెన్ బి ఎస్టాబ్లిష్ బై సీజే విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అప్రూవల్ ద్వారా సీజేఐ రీజనల్ బెంచెస్ని ఏర్పరచవచ్చు. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్. సింగిల్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది స్టేట్గా లాస్ని అలాగే సెంట్రల్ లాస్ని కూడా డీల్ చేస్తాయి, ఎన్ఫోర్స్ చేస్తాయి. సుప్రీంకోర్ట్ కెన్ డిసైడ్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఇట్స్ ఓన్ ప్రొసీజర్ విత్ ప్రెసిడెంట్ అప్రూవల్. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ చూస్తే సీజేఐ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సీజేఐ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అపాయింట్ చేయబడతారు. అలాగే అదర్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యాజ్ హీ డీమ్స్ నెసరీ. జడ్జెస్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ చూస్తే సీజేఐ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. అలాగే అదర్ జడ్జెస్ అన్నీ కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ కన్సల్ట్ అయిన తర్వాత మిగతా జడ్జెస్ని అలాగే అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఎన్నుకోబడతారు. హైకోర్టుకి అయితే యాజ్ హీ డీమ్స్ నెసరీ. నెక్స్ట్ టోటల్ జడ్జెస్ ఇంక్లూడింగ్ సీజేఐ 33. టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 33. పోస్ట్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ఎన్జేఏసీ కొలీజియం సిస్టమ్ ఈజ్ ఫాలోడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. కొలీజియం సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాము. కొలీజియం సిస్టమ్ ఫాలో అవుతున్నాం ప్రజెంట్గా ఇప్పుడు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి వన్ చీఫ్ జస్టిస్ అండ్ 32 అదర్ జడ్జెస్. పార్లమెంట్ కెన్ డిటర్మైన్ ద స్ట్రెంత్. స్ట్రెంత్ వచ్చేసి పార్లమెంట్ లా ద్వారా స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. హీ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టుకి జడ్జ్ అయి ఉండాలి 5 years వరకు. లేదంటే హీ షుడ్ హ్యావ్ బీన్ అన్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్. అడ్వకేట్లో లాయర్గాను పనిచేసి ఉండాలి 10 years వరకు. లేదంటే ఈ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఆయన బాగా ఫేమస్ అయిన జ్యూరిస్ట్ అయి ఉండాలి. మినిమం ఏజ్ ఏం లేదు. 10 years ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఇక్కడ. నెక్స్ట్ హీ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. 65 years వచ్చేంత వరకు కూడా ఆయన ఆఫీస్లో ఉంటారు. క్వశ్చన్ ఆన్ ఏజ్ చూస్తే మనకి డిటర్మైన్డ్ బై పార్లమెంటే డిసైడ్ చేస్తుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ జడ్జెస్ రిమూవల్ చూస్తే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్. ఈ రిమూవల్ మోషన్ సైన్డ్ బై ద 100 members ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ ఆర్ 50 members ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ ఇస్ టు బి గివెన్ టు ద స్పీకర్. ఒక రిమూవల్ మోషన్ అనేది 100 members సైన్ చేసి ఇవ్వాలి. లేదంటే రాజ్యసభ విషయంలో అయితే 50 members. ఇఫ్ ద మోషన్ ఈజ్ అడ్మిటెడ్, ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే స్పీకర్ 3-member కమిటీ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ ద ఛార్జెస్ ఈస్ కాన్స్టిట్యూటెడ్. 3 members కమిటీ అనేది ఏర్పరుస్తారన్నమాట. ఇఫ్ ద కమిటీ ఫైండ్స్ ద జడ్జ్ టు బీ గిల్టీ ఆఫ్ ద ఛార్జెస్, మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ, ద హౌస్ ఇన్ విచ్ ద మోషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ కెన్ టేక్ అప్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మోషన్. ఇన్గిల్టీగా ఫీల్ అయితే, మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ అనేది ప్రూవ్ అయితే మోషన్ ద హౌస్ ఇన్ ద విచ్ మోషన్ వాజ్ ఇంట్రడ్యూస్ కెన్ టేక్ అప్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మోషన్. ఎక్కడైతే మోషన్ పాస్ చేశారో కన్సిడర్ చేయొచ్చు మోషన్ పాస్ చేయడానికి. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ. మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ స్పెషల్ మెజారిటీతో మోషన్ పాస్ చేయాలి. వన్స్ ద హౌస్ ఇన్ విచ్ రిమూవల్ మోషన్ వాజ్ ఇంట్రడ్యూస్ passes it with special majority, it goes to the second house which also has to pass it with a స్పెషల్ మెజారిటీ. సెకండ్ హౌస్కి వెళ్తుంది, అక్కడ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. 2 houses పాస్ అయిన తర్వాత ఆఫ్టర్ మోషన్ ఈస్ పాస్డ్ అండ్ అడ్రస్ ఈస్ ప్రెజెంటెడ్ టు ప్రెసిడెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. ద ప్రెసిడెంట్ కెన్ దెన్ పాసెస్ అండ్ ఆర్డర్ రిమూవింగ్ ద జడ్జ్. అసిస్టెంట్ ప్రెజెంట్ చేస్తాడు, ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ అడ్హాక్ జడ్జి చూస్తే టు మీట్ ద క్వరమ్ ఆఫ్ ద జడ్జెస్ అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ క్వాలిఫైడ్ టు బి సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ బి అపాయింటెడ్ as అడ్హాక్ జడ్జ్. అడ్హాక్ జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. సీజీఐ అండ్ అపాయింట్ చేస్తారు ఇది. జడ్జెస్ యొక్క డిమాండ్ బట్టి కోరంని డిమాండ్ చేయడానికి. నెక్స్ట్ రిటైర్డ్ జడ్జెస్లో టు మీట్ ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్ అపాయింటెడ్ బై సీజీఐ ఆఫ్టర్ కన్సల్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ కన్సల్టేషన్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్. రిటైర్డ్ జడ్జెస్ని కూడా అపాయింట్ చేయొచ్చు సీజీఐ జడ్జెస్ తక్కువగా ఉన్నప్పుడు. అప్పుడు ప్రెసిడెంట్ కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకొని ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు. తర్వాత జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు చూస్తే మనకి టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్లో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్,
అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, రివ్యూ జ్యూరిస్డిక్షన్. సో రివ్యూ జ్యూరిస్డిక్షన్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ కెన్ ప్రొనౌన్స్ అపాన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లాస్ పాస్డ్ బై లెజిస్లేచర్ యాక్షన్ టేకెన్ బై అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. సో అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ తీసుకున్న యాక్షన్ పైన కానీ లెజిస్లేచర్ పాస్ చేసిన లాస్ పైన కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉందా లేదా అని వ్యాలిడ్ ఉందా అని చేస్తుంది అనమాట. సో అలా జ్యుడిషియల్ రివ్యూ అనేది చేస్తుంది. ఇది రివ్యూ జ్యూరిస్డిక్షన్. అడ్వైజ్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రెసిడెంట్కి అడ్వైజ్ లీగల్ ఒపీనియన్ అనేది ఇస్తుంది అనమాట. అది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే లోయర్ కోర్ట్స్ నుంచి హయ్యర్ కోర్ట్కి అపీల్ చేసుకోవచ్చు. అది అపిలేట్ జ్యూరిస్డిక్షన్. అపీల్ ఇన్ సివిల్ కేసెస్, అపీల్ ఇన్ క్రిమినల్ కేసెస్, కాన్స్టిట్యూషనల్ కేసెస్, స్పెషల్ లీవ్ టు అపీల్. సో ఇలా ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ అపీల్. సో నెక్స్ట్ ఒరిజినల్ డిస్ట్రిక్షన్స్ అంటే స్టేట్కి యూనియన్ సెంట్రల్కి స్టేట్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, స్టేట్కి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, లేదంటే డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, రిట్ జ్యూరిస్డిక్షన్ అయినా కానీ కాన్స్టిట్యూషన్ గ్యారంటీయర్ సుప్రీంకోర్టు కాబట్టి సో ఆటోమేటిక్గా రిట్ జ్యూరిస్డిక్షన్ పాస్ చేసి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది అది. నెక్స్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో మనకి బ్రాడ్లీ ఇంక్లూడ్ ఎనీ డిస్ప్యూట్స్ బిట్వీన్ సో సెంటర్కి వేరే స్టేట్కి ఉన్నా కానీ, రెండు స్టేట్స్కి స్టేట్స్కి మధ్య ఉన్నా కానీ, సెంటర్కి ఎనీ స్టేట్కి ఆన్ వన్ సైడ్ అండ్ వన్ ఆర్ మోర్ సైడ్ అంటే సెంటర్కి స్టేట్కి ఉన్న, స్టేట్కి ఉన్న, స్టేట్స్కి సెంటర్కి మోర్ దాన్ స్టేట్స్కి ఉన్నా కానీ అలాంటి డిస్ప్యూట్స్ని అన్నింటినీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ కానీ సో దాంట్లో మనకి ఎక్సెప్షన్ చూస్తే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ అగ్రిమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడకంటే ముందే ఏమైనా ట్రీటీ అగ్రిమెంట్ ఉంటే దానికి వర్తించేది ఇది. అలాగే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కూడా సుప్రీంకోర్టు తీసుకోదు. అలాగే ఫైనాన్స్ కమిషన్ మ్యాటర్స్, కమర్షియల్ డిస్ప్యూట్స్, రికవరీ ఆఫ్ డ్యామేజ్ బై స్టేట్ అగైనెస్ట్ సెంటర్ ఇవన్నీ కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ రిట్స్ జ్యూరిస్డిక్షన్ అంటే మనము ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో చూసాము. ఒకటి హీబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, క్యూవారెంట్ అండ్ షెరిషరీ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఈ వీడియో అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా పార్ట్ 2లో ఉన్నాయి. సో అక్కడ మీరు ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో చూసుకోవచ్చు అనమాట ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో. నెక్స్ట్ స్పెషల్ లీవ్ పిటిషన్ చూస్తే మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇట్ ఈస్ ఆన్ ఎనీ మ్యాటర్ అండ్ ఇట్ కెన్ బి గివెన్ టు ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ కోర్ట్ మార్షల్ లా. సో discretionary power to be used exceptional cases can be issued on final interrogator or final so may be related to any matter constitutional, civil and criminal income tax. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్. నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి సో అపిలేట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి మనకి సివిల్ మ్యాటర్స్లో, క్రిమినల్ మ్యాటర్స్లో, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో అపీల్ చేసుకోవచ్చు. సో ఎనీ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, ఎనీ క్వశ్చన్ టు బి డిసైడ్ బై సుప్రీంకోర్ట్. సివిల్ మ్యాటర్స్లో సుప్రీంకోర్టు డిసైడ్ చేసి ఎనీ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్రిమినల్ మ్యాటర్స్లో మనకి డెత్ పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ గివెన్ బై హైకోర్టు బై రివర్సింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ లోవర్ కోర్టు. హైకోర్టు సర్టిఫైస్ ఏ కేస్ ఆఫ్ ఇట్ ఫిట్ ఫర్ సుప్రీంకోర్టు హీడింగ్. అంటే హైకోర్టు సర్టిఫై చేసింది సుప్రీంకోర్టులో వినాలని, లేదంటే పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ హైకోర్టు ఇచ్చిందని బై రివర్సింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ లోవర్ కోర్టు రివర్స్ చేసిందని అప్పీల్ చేసుకోవచ్చు క్రిమినల్ మ్యాటర్స్. సో కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్కి మనకి అప్పీల్ కెన్ బి మేడ్ టు సుప్రీంకోర్టు అగైనెస్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ హైకోర్టు. హైకోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పరిగణిస్తారు. అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రొసీడింగ్స్ ఆర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ లోయర్ కోర్ట్స్. సో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లోని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ని లోయర్ కోర్ట్స్లో అది చూపించవచ్చు అనమాట, ఎవిడెన్స్గా తీసుకుంటారు. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ పవర్ ఇంక్లూడ్స్. నెక్స్ట్ సివిల్ కంటెంప్ట్ ఫర్ విల్ఫుల్ డిసొబీడియన్స్ ఆఫ్ ఎనీ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్. సో కావాలని ఒక పర్సన్ కోర్టు జడ్జ్మెంట్ని ఫాలో అవ్వకపోయినా డిసొబే చేసినా కానీ సివిల్ కంటెంప్ట్ కిందకి వస్తుంది. క్రిమినల్ కంటెంప్ట్ అయితే ఫర్ స్కాండలైజింగ్ కోర్ట్ ఇంటర్ఫియరింగ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. సో జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ని, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ని స్కాండిల్ ద్వారా చేస్తే దాన్ని క్రిమినల్ కంటెంప్ట్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు చూస్తే మనకి అపాయింట్మెంట్ బై కొలీజియం అపాయింట్ చేస్తుంది. సో దాంట్లో ఎక్స్పెండిచర్ ఆఫ్ కోర్ట్ అండ్ జడ్జెస్ ఇస్ చార్జ్ ఫ్రమ్ కన్సల్టేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా. జడ్జెస్ అండ్ దేర్ కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ద రిమూవల్. సో రిమూవల్ ప్రాసెస్లో మాత్రమే ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ మాత్రమే అక్కడ డిస్కషన్ జరగాలి. జనరల్గా అయితే డిస్కషన్స్ ఏమీ ఉండకూడదు. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ బార్డ్ ఫ్రమ్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ ప్రాక్టీస్ చేయకూడదు. హైకోర్టు జడ్జెస్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ సుప్రీంకోర్టు కెన్ అపాయింట్స్ ఇట్స్ ఓన్ స్టాఫ్ని అపాయింట్ చేసుకుంటుంది. సో పార్లమెంట్ కెనాట్ కట్టెల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు బట్ కెన్ ఎక్స్టెండ్ ఇట్. సో సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ తగ్గించలేదు కానీ ఎక్స్టెండ్ చేయొచ్చు పార్లమెంట్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఫర్ జడ్జెస్ టెన్యూర్కి సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ హైకోర్ట్స్ చూస్తే సో స్టేట్ లెవెల్లో హైకోర్టు, హయ్యర్ కోర్టు. సో పార్ట్ 6
of Constitution articles from 214 to 231. So the institution of higher court originated in India in 1862 when the high courts were set up by Calcutta, Bombay and Madras. So judiciary in a state consists of high court and subordinate courts. Single high court can exist for 2 or more states. ఒక కోర్టే ఇటు రెండు కంటే ఎక్కువ స్టేట్స్కి ఉండొచ్చు. అలాగే జ్యుడిషియరీ అయితే హైకోర్టులో స్టేట్ లెవెల్లో హైకోర్టు ఉంటుంది. హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మళ్ళీ సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. సివిల్ కేసు, క్రిమినల్ కేసు డీల్ చేసేవి. సో పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ ఎక్స్క్లూడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టు అండ్ యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీకి పార్లమెంట్ లా ద్వారా ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్టు ఆర్ సేమ్ యాజ్ ద సుప్రీంకోర్టుకు ఉన్న ఇండిపెండెన్స్ హైకోర్టుకు కూడా ఉంటుంది. స్ట్రెంత్ ఆఫ్ ద హైకోర్టు కూడా డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు బై పార్లమెంట్. సుప్రీంకోర్టుకి అయితే పార్లమెంట్ ద్వారా డిసైడ్ చేస్తుంది. హైకోర్టు స్ట్రెంత్ని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సీజే అండ్ గవర్నర్. సో దీంట్లో క్వాలిఫికేషన్లో హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. జుడిషియల్ ఆఫీస్ షుడ్ హ్యావ్ held judicial office in India for 10 years or an advocate in the High Court for 10 years. So no minimum age, maximum tenure. He retires at 62. Any question of age can be settled by the president. So in Supreme Court it is Parliament. So he can practice after retirement in Supreme Court and other high courts. సో రిమూవల్ ఆఫ్ జడ్జెస్ సేమ్ యాజ్ సుప్రీం కోర్టుకి రిమూవ్ చేసినట్టు. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. స్పెషల్ మెజారిటీతో ఇంపీచ్మెంట్ బిల్ అని ఇంపీచ్మెంట్ మోషన్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ శాలరీస్ అలవెన్సెస్ చూస్తే శాలరీస్ ఆర్ చార్జ్డ్ అండ్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. పెన్షన్స్ ఆర్ చార్జ్డ్ అండ్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ డిటర్మైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ టు మీట్ ఇంక్రీజ్డ్ వర్క్లోడ్. సో వర్క్లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా వర్క్ చేస్తూ మ్యాక్సిమం 2 years వరకు ఉంటారు. నెక్స్ట్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్ చూస్తే మనకి యాక్టింగ్ జడ్జెస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ దట్ హైకోర్టు. ఒక హైకోర్టుకి పర్మనెంట్ జడ్జ్ లేకపోతే యాక్టింగ్ జడ్జిని అపాయింట్ చేయొచ్చు. ఈ హోల్డ్స్ ఆఫీస్ స్టిల్ పర్మనెంట్ జడ్జ్ రిటర్న్స్. పర్మనెంట్ జడ్జ్ వచ్చేంత వరకు ఆఫీస్ హోల్డ్ చేసి ఉంటారు. ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ అండ్ అడిషనల్ జడ్జ్ ఫర్ హైకోర్ట్ వెన్ దర్ ఈస్ టెంపరీ ఇంక్రీజ్ ఇన్ ద బిజినెస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఇన్ ద హైకోర్ట్స్. సో హైకోర్ట్స్లో వర్క్ ఎక్కువ అయితే అడిషనల్ జడ్జిని అపాయింట్ చేయొచ్చు ప్రెసిడెంట్. నెక్స్ట్ రిటైర్డ్ జడ్జెస్ కెన్ బి అపాయింటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో పర్సన్ టు బి అపాయింటెడ్. ది గెట్ సాలరీస్ అలవెన్సెస్ డిటర్మైన్డ్ బై ప్రెసిడెంట్. హీ ఈస్ నాట్ డీమ్డ్ టు బి జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. సో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా వర్క్ చేసిన వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి రిటైర్డ్ జడ్జెస్ని మళ్ళీ తిరిగి అపాయింట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది విత్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత. సో సాలరీస్ అలవెన్సెస్ అన్నీ కూడా ప్రెసిడెంటే డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి హైకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఒరిజినల్గా మ్యారేజ్ పైన కానీ అడ్మినిటీ విల్ పైన కానీ డిస్ప్యూట్స్ వస్తే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో ఎంపీస్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా డిస్ప్యూట్స్ని డీల్ చేస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి చేస్తుంది. నెక్స్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది దీనికి. సో రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది హైకోర్టుకి ఆర్టికల్ 226 కింద వస్తుంది. అది సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. సో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ కన్కరెంట్ విత్ ఈచ్ అదర్. రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఎక్స్టెండ్స్ బోత్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ ఆల్సో వైటర్ దాన్ సుప్రీం కోర్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సుప్రీం కోర్టుకి అయితే ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ హైకోర్టుకి లీగల్ రైట్స్కి కూడా స్కోప్ ఉందన్నమాట. సో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ and Supreme Court are part of basic structure of the Constitution. Next, appellate jurisdiction. High Court is majorly a court of appeal. So any criminal matter punished greater than 7 years can be appealed in High Court. So any death sentence given by district court shall be confirmed by High Court. So High Court majorగా court of appeal గా తీసుకుంటారు. అపిలేట్ జ్యూరిస్డిక్షన్స్ అన్ని లోయర్ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోకి అన్ని హైకోర్టుకి వెళ్తాయి. సో ఎనీ క్రిమినల్ మ్యాటర్ పనిష్డ్ గ్రేటర్ దాన్ 7 years కెన్ బి అపీల్ ఇన్ హైకోర్టు. సో 7 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఇస్తే ఆ కోర్టులో అపీల్ చేసుకోవచ్చు అనమాట హైకోర్టులో. సో డెత్ సెంటెన్స్ ఇచ్చినా కానీ డిస్ట్రిక్ట్ కోర్టు అది కన్ఫర్మ్ చేసేది హైకోర్టు. నెక్స్ట్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. హైకోర్టు సూపర్వైజెస్ అండ్ కంట్రోల్ సబార్డినేట్ కోర్ట్స్. సో హైకోర్టు సూపర్వైజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది సబార్డినేట్ కోర్ట్స్ని. సో ఎనీ మ్యాటర్ అడ్జుడ్ బై ట్రిబ్యునల్ కెన్ బి అపీల్ టు హైకోర్టు. సో ఈ ట్రిబ్యునల్ మ్యాటర్స్ కూడా హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్కి కంట్రోల్ ఉంటుంది. సో హైకోర్ట్ డీల్స్ విత్ మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్, ట్రాన్స్ఫర్, డిసిప్లిన్ ఆఫ్ జ్యుడిషియల్ మెంబర్స్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గాను జడ్జ్మెంట్స్ ఆర్ రికార్డ్ ఫర్ పర్పెచువల్ మెమరీ, పవర్ టు పనిష్, కంటెంట్ ఆఫ్ కోర్ట్ కూడా ఉంటుంది హైకోర్టుకి.
నెక్స్ట్ హైకోర్టు సిట్టింగ్స్ అవుట్ సైడ్ ద స్టేట్ క్యాపిటల్స్ కాకుండా అట్లా ఉన్నవి చూస్తే మనకి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఉంది, గుజరాత్ అహ్మదాబాద్లో ఉంది హైకోర్టు, అస్సాం అండ్ నార్త్ ఈస్ట్లో గౌహాటీలో ఉంది, జార్ఖండ్లో రాంచీలో ఉంది, సో కేరళ ఎర్నాకుళం, మధ్యప్రదేశ్ జబల్పూర్, ఒరిస్సా కటక్లో ఉంది, రాజస్థాన్ జోధ్పూర్, ఉత్తరాఖండ్ నైనిటాల్లో హైకోర్టు బెంచ్ ఉందన్నమాట. సో హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఓవర్ యూనియన్ టెరిటరీస్ చూస్తే దాదర్ అండ్ నాగర్ హవేలీ, దమన్ దీవ్ అన్నీ కూడా బాంబే హైకోర్టు కిందకి వస్తాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కోల్కతా హైకోర్టు కిందకి వస్తాయి. సో పుడుచేరి మద్రాస్ హైకోర్టు కిందకి వస్తుంది, లక్షద్వీప్ కేరళ హైకోర్టు కిందకి వస్తుంది. గౌహాటీ హైకోర్టు హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. సో వీటన్నిటికి కూడా గౌహాటీ హైకోర్టు కిందకి వస్తుంది. నెక్స్ట్ సిక్కిం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ హ్యావ్ దేర్ ఓన్ కోర్ట్స్, అవి వాటికి ఓన్ హైకోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్ చూస్తే మనకి ఆర్టికల్స్ 233 to 237 in part 6 appointment of district judges in a state are made by the governor of the స్టేట్. సో గవర్నర్ విత్ కన్సల్టేషన్ విత్ హైకోర్టుని కన్సల్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్ అపాయింట్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జ్ చూస్తే సో 7 yearsగా ప్లీడర్గా వర్క్ చేసి ఉండాలి, లేకపోతే అడ్వకేట్గాను. సో షుడ్ బి రికమెండెడ్ బై ద కొలిజియం ఆఫ్ హైకోర్ట్ కొలిజియం రికమెండ్ చేసి ఉండాలి. అలాగే హీ షుడ్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ పొజిషన్ అండర్ స్టేట్ ఆర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ కింద యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద ఏ పొజిషన్ చేయకూడదు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్ జడ్జ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ జ్యుడిషియరీకి డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ డిస్ట్రిక్ట్లో అడ్మినిస్ట్రేటివ్కి డిస్ట్రిక్ట్ జడ్జ్ హెడ్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ స్టేట్ ఆర్ మేడ్ బై ద గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హై కోర్ట్స్. సో ఆర్టికల్ 390 provides free legal aid to the poor, weaker section of the society and ensures justice for all. నెక్స్ట్ లోక్ అదాలత్ చూస్తే మనకి పీపుల్స్ కోర్ట్ అంటాం దీన్ని, కోర్ట్ ఆన్ గాంధీ ఇన్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపోనెంట్స్ ఆఫ్ ఆల్టర్నేట్ డిస్ప్యూటివ్ రెజల్యూషన్ సిస్టమ్ స్టాచ్యూటరీ బాడీ. సో కెన్ టేక్ అప్ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ కోర్ట్స్ విచ్ ఆర్ ఇన్ ప్రీ లిటిగేటివ్ స్టేజ్. సో ముందే ప్రీ లిటిగేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడే సో లోక్ అదాలత్కి మ్యాటర్స్ తీసుకువెళ్ళచ్చు. సో జడ్జ్మెంట్ ఆఫ్ లోక్ అదాలత్ ఫైనల్ కాంట్ బి అపీల్. సో లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జ్మెంటే ఫైనల్, అపీల్ చేసుకోవడానికి లేదు. సో కోర్ట్ ఫీ అదర్ డ్యూటీస్ ఆర్ ఎగ్జామ్టెడ్, దీనివల్ల కోర్టు ఫీస్ అవన్నీ కూడా పోతాయి. లోక్ అదాలత్ హ్యాస్ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్, సివిల్ కోర్టుకు ఉండే పవర్ లోక్ అదాలత్కు ఉంది. ఇట్ కెన్ డీల్ విత్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్లో రెండిట్లోనూ డీల్ చేయగలదు, బట్ నాట్ కంపౌండబుల్ మ్యాటర్స్. సో పర్మనెంట్ లోక్ అదాలత్స్ కెన్ డీల్ అప్ టు 10 lakh rupees. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ కేసెస్ రిలేటెడ్ టు పబ్లిక్ యూటిలిటీ సర్వీస్. సో 10 lakhs వరకు ఉండే మ్యాటర్స్ అన్ని కూడా లోక్ అదాలత్స్ కింద డీల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రామ్ న్యాయాలయాస్ చూస్తే దీస్ ఆర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్. దే డీల్ విత్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్. దే ఆర్ నాట్ బౌండ్ బై ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇవన్నీ కూడా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ చూస్తుంది. ఇది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బౌండ్ అయిన లేదు. ఇది మొబైల్ కోర్ట్ ఇది అని ఒక చోటు నుండి ఒక చోటు పోతుంది. ఇట్ ఈస్ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్, సివిల్ కోర్టుకు ఉండే పవర్ ఉంటుంది గ్రామ్ న్యాయాలయకి. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కాన్సెప్ట్ యూఎస్లో ఉంది ఇది. సో ప్రోయాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద జ్యుడిషియరీ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సొసైటీ. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జనరల్గా జ్యుడిషియల్ రివ్యూ అయితే లాని పాస్ చేసిన తర్వాత జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది లా అనేది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా కాదా అని. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ముందుగానే ఒక ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయడం జ్యుడిషియరీ సిటిజన్స్ రైట్ని ప్రొటెక్ట్ చేయడంలో, జస్టిస్ని ప్రొటెక్ట్ చేయడంలోనే ముందే గవర్నమెంట్కి సజెషన్స్ కానీ పాలసీ ఫార్ములేషన్ కానీ ప్రోయాక్టివ్గానే డెసిషన్స్ తీసుకోమని చెప్తుంది అనమాట. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ల. సో ఇది యూఎస్ఏ కాన్సెప్ట్ ఒరిజినల్గా ఇది. సో పిల్కి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పిల్కి జస్టిస్ అండ్ భగవతి గారిని ఫాదర్ ఆఫ్ పిల్గా కన్సిడర్ చేస్తారు. ఆయన పిల్ని చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశారన్నమాట. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ చూస్తే మనకి పంచాయతీరాజ్. సో పంచాయతీరాజ్ అనేది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేసిన ఇది. సో దీని ఎవల్యూషన్ చూస్తే మనకి 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఫస్ట్ ఎగ్జామిన్ చేసింది వర్కింగ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ని. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ అండ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో 1977లో ఏర్పడింది. తర్వాత 1985 జీవీకే రావు కమిటీ టు ఎగ్జామిన్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ ఎలివేషన్. నెక్స్ట్ 1978లో దంతేవాలా కమిటీ టు బ్లాక్ లెవెల్ ప్లానింగ్. సో 1984లో హనుమంతరావు కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ టు రీవైటలైజేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ 1988లో తగ్గాన్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. సో 1988లో విఎన్ గాడ్గిల్ కమిటీ ఆన్ పాలసీ అండ్ ప్రోగ్రామ్స్. రాజస్థాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్. సో 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే మనకి
సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 73rd ద్వారా పంచాయతీస్ ఎస్టాబ్లిష్ చేసినాయి. సో ఇది పార్ట్ 9లోనే భాగము. సో దీనికి ఆర్టికల్స్ 243 నుంచి 243 ఓ వరకు ఉంటుంది. సో దీనికి షెడ్యూల్స్ 11లో ఇన్వాల్వ్ అయినాయి. సో దీనికి 29 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 243G, H, I. సో అదే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే ఇది మన లోకల్ గవర్నమెంట్ మున్సిపాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది పార్ట్ 9Aలో 243P నుంచి 243(2)G వరకు ఉన్నాయి. సో దీంట్లో షెడ్యూల్స్ 12 ఉన్నాయి. సో 12th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయింది ఇది. సో 18 ఫంక్షన్స్ చేస్తుంది. 243 అనేది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని, 243X అనేది ట్యాక్సెస్ ఫండ్స్ గురించి, 243Y అనే ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఉంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అయితే 243(2D). సో అదే ZD, ఇది 2D కాదు. సో 243ZD వచ్చేసి మెట్రోపాలిటన్ పాలిటింగ్ కమిటీకి సంబంధించింది. సో సిగ్నిఫికెన్స్ చూస్తే మనం 73rd అమెండ్మెంట్ యాక్ట్కి సో 1992లో ఈ యాక్ట్ పాస్ అయింది. సో యాక్ట్ వాజ్ గివెన్ ఏ ప్రాక్టికల్ షేప్ టు ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40కి DPSPకి ఇది ప్రాక్టికల్ షేప్ ఇచ్చింది. సో ఇట్ ట్రాన్స్ఫర్స్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇంటూ పార్టిసిపేటరీ డెమోక్రసీ. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీని పార్టిసిపేటరీ డెమోక్రసీగా ట్రాన్స్ఫర్ చేసింది. సో ప్రొవిజన్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 2 categories. సో 1 కంపల్సరీ ప్రొవిజన్స్, వాలంటరీ ప్రొవిజన్స్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామ సభ కంపల్సరీగా అనమాట. సో వాలంటరీ ప్రొవిజన్స్ అయితే ఎంపీస్, ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ అట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో పంచాయతీ లెవెల్లో, పంచాయతీ అట్ విలేజ్, అడ్మినిస్ట్రేటివ్, ఇంటర్మీడియట్, డిస్ట్రిక్ట్ లెవెల్స్. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ చైర్పర్సన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అట్ ఇంటర్మీడియట్, డిస్ట్రిక్ట్ లెవెల్స్. మెంబర్స్ డైరెక్ట్ ఎలక్షన్ అట్ ఆల్ లెవెల్స్. మినిమం ఏజ్ టు కంటెస్ట్, మనకి మినిమం ఏజ్ టు కంటెస్ట్ చూస్తే 21 years. రిజర్వేషన్ ఫర్ SC/ST ఉమెన్ 1/3 అట్ ఆల్ లెవెల్. నెక్స్ట్ tenure 5 years. ఎస్టాబ్లిష్మెంట్ అట్ SEC అండ్ SFC, స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వాలంటరీ ప్రొవిజన్స్గా ఎంపీస్, ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ అట్ డిఫరెంట్ లెవెల్లో ఉండొచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది కూడా వాలంటరీనే. గ్రాంటింగ్ పవర్ అండ్ అథారిటీ టు పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. డెవల్యూషన్ ఆఫ్ పవర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫంక్షన్స్ comes under the 11th schedule. Next, granting financial powers to panchayats. Election manner of chairperson at village level. Assisting panchayats to collect taxes duties. Making grants in aid from CFS. Chairman representation at intermediate district level. Next, Gram Sabha, foundation of panchayat raj system. Symbol of direct democracy. Village assembly of all registered voters in the area of panchayat. Functions are determined by state legislatures. So 3-tier panchayat raj untundi. So panchayat at village level, intermediate level and district level. సో 3-tier పంచాయతీ రాజు. నో ఇంటర్మీడియట్ పంచాయతీ ఇన్ స్టేట్స్ విత్ పాపులేషన్ ఆఫ్ అప్ టు 20 lakhs. 20 lakhs కంటే తక్కువ ఉంటే పాపులేషన్, దాంట్లో ఇంటర్మీడియట్ లెవెల్ అవసరం లేదనమాట. సో ఎలక్షన్స్ చూస్తే మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. దీనికి డైరెక్ట్ ఎలక్షన్స్ టు పంచాయతీ అట్ ఆల్ 3 levelsలో. సో విలేజ్ లెవెల్, ఇంటర్మీడియట్ మండల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎలక్షన్స్ డైరెక్ట్గానే జరుగుతాయి. సో చైర్పర్సన్ ఆఫ్ పంచాయత్ అట్ ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ షెల్ బి ఎలక్టెడ్ ఇండైరెక్ట్గా చైర్పర్సన్ ఎన్నుకుంటారు బై ఎలక్టెడ్ మెంబర్స్ చేత. సో చైర్పర్సన్ అట్ విలేజ్ లెవెల్ యాజ్ ప్రొవైడెడ్ బై ద స్టేట్. విలేజ్ లెవెల్లో చైర్పర్సన్ కూడా స్టేట్ ప్రొవైడ్ చేసినట్టు రూల్స్ బట్టి ఎన్నుకుంటారు. నెక్స్ట్ రిజర్వేషన్స్ చూస్తే, సో సీట్స్ రిజర్వ్ ఫర్ SC/ST అట్ 3 levels. 3 levelsలోనూ SC/STకి రిజర్వేషన్ ఉంటుంది. సో స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫర్ రిజర్వేషన్ ఫర్ చైర్పర్సన్ అట్ విలేజ్ అట్ అనేది లెవెల్. సో చైర్పర్సన్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో 1/3 కూడా సీట్స్కి ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ 1/3 చైర్పర్సన్ ఆఫీసర్ రిజర్వ్ ఫర్ ఉమెన్. చైర్పర్సన్కి కూడా 1/3% రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్కి. సో స్టేట్ మే ప్రొవైడ్ రిజర్వేషన్ టు ఓబీసీస్కి స్టేట్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో డ్యూరేషన్ వచ్చేసి 5 years, ఇది tenure. సో ఇఫ్ డిసాల్వ్డ్ ఎలక్షన్ షుడ్ బి హెల్డ్ విత్ ఇన్ 6 months. ఒకవేళ డిసాల్వ్ అయితే ఎలక్షన్ 6 months లోపల పెట్టాలి. ఇక్కడ రిమైండర్ ఆఫ్ పీరియడ్ ఈజ్ లెస్ దాన్ 6 months, నాట్ నెసరీ టు హోల్డ్. సో ఎలక్షన్స్ ఇంకా 6 monthsలో ఉంటే ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు న్యూ పంచాయతీ వచ్చిన తర్వాత, న్యూ పంచాయతీ కోసం. సో పంచాయతీ రీకాన్స్టిట్యూట్ ఆఫ్టర్ ఎవరీ ప్రీమెచ్యూర్ డెలిషన్ డస్ నాట్ ఎంజాయ్ ఫుల్ పీరియడ్ ఆఫ్ 5 years బట్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ ఓన్లీ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ద పీరియడ్. సో ఒక పంచాయతీ ఎలక్షన్ 2 years వరకు ఉంది. 5 years టెన్యూర్లో, టోటల్ 5 years టెన్యూర్లో. సో 5 years టెన్యూర్లో 2 years తర్వాత పంచాయతీ డిజాల్వ్ అయిపోతే సో నెక్స్ట్ ఎలక్ట్ అయిన పంచాయతీ సో రిమైనింగ్ 3 years వరకే ఉంటుంది, రిమైనింగ్ పీరియడ్ వరకే ఉంటుంది.
సో ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 years ఉంటుంది ఫర్ కంటెస్టింగ్. సో ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ విల్ బి రిఫర్ టు సచ్ అథారిటీ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్స్. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ 243K. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్కి రైట్స్ ఉంటాయి ఇక్కడ. సో గవర్నర్ అపాయింట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, గవర్నర్ అపాయింట్ చేస్తారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని. కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఇస్ గవర్నర్ డిటర్మైన్ చేస్తారు. అలాగే ఎలక్షన్ కమిషనర్ కెనాట్ బి రిమూవ్డ్ యాజ్ లైక్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ జడ్జిలా రిమూవ్ చేసేది లేదు. నో సచ్ ప్రొటెక్షన్ ఎగ్జిస్ట్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో సర్వీస్ కండిషన్స్ కెనాట్ బి వ్యారీడ్ ఫర్ డిసడ్వాంటేజ్. సర్వీస్ కండిషన్స్ అన్ని వ్యారీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ ప్రొవిజన్స్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ టు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ లా అనే ద్వారానే డిటర్మైన్ చేస్తుంది మొత్తం ఎలక్షన్స్ ఎలా జరగాలని. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే మనకి మెంబర్స్ అట్లా ఆల్ లెవెల్లో చైర్పర్సన్ పంచాయతీకి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. ఫర్ రూరల్ లోకల్ బాడీస్కి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో పవర్స్, ఫంక్షన్, ఫైనాన్స్ అన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది. సో దీంట్లో 29 మ్యాటర్స్ 11th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కింద. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ రెస్పాన్సిబిలిటీ మే బి ఎండౌడ్ విత్ ద పంచాయత్స్. సో ఫైనాన్సెస్ చూస్తే స్టేట్ లెజిస్లేచర్ మే ఆథరైజ్ పంచాయత్ టు లెవీ ట్యాక్సెస్, అసైన్ డ్యూటీస్, టోల్స్ అండ్ ఫీస్ లెవీస్ అండ్ కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. State may provide for making grant in aid for consolidated fund of state. So governor shall constitute after every 5 years. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎవ్రీ 5 yearsకి గవర్నర్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో స్టేట్ లెజిస్లేషన్ మే ప్రొవైడ్ ఫర్ ద కంపోజిషన్ ఆఫ్ కమిషన్కి ఎవరు స్టేట్ లెజిస్లేచర్ ద్వారా లా ప్రొవైడ్ చేస్తుంది. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మెంబర్స్ కూడా లా ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆర్గానిక్ లింక్ అనేది ఉంటుంది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి. సో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కెన్ రికమెండ్ మెజర్స్ టు ఆగ్మెంట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అండ్ సప్లిమెంట్ ద రిసోర్స్ ఆఫ్ పంచాయత్ ఇన్ స్టేట్. నెక్స్ట్ గవర్నర్ షెల్ ప్లేస్ the recommendation along with the action taken take report before state legislature. So state finance commission shall recommend so distribution of net proceeds of tax, duties etc. and ఉంటాయి. So grants in aid provided to panchayat form consolidated fund of state, taxes, duties, duty tolls that may be assigned for panchayat. Next devolution of power to prepare plans for economic development కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ audit and accounts. State legislature may take provision for accounts and audit of panchayats. Application of union territories, president may direct with exceptions of modifications. So election petition regarding any dispute related to elections will be presented to such authority as determined by state. Next certain areas are exempted. So Nagaland, Mizoram, Meghalaya, others hill areas of Manipur, Darjeeling, scheduled areas and tribal areas in the state. Next municipalities చూస్తే ఎవల్యూషన్ 1867లో మనకి మద్రాస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్, 1726లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ బాంబే అండ్ కల్కట్టా. సో 1870లో లార్డ్ మోయస్ రిజల్యూషన్ అండ్ ఫైనాన్షియల్ డిసెంట్రలైజేషన్. 1882లో మనకి లార్డ్ రిప్పన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఫాదర్గా కన్సిడర్ చేస్తాము. సో ఈయన మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో 1907లో రాయల్ కమిషన్ అండ్ డిసెంట్రలైజేషన్. 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బికమ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్. నెక్స్ట్ 1924లో కంటోన్మెంట్స్ యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో లోకల్ గవర్నమెంట్స్ బికమ్ ఏ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ కింద ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్లో మనకి 3 types ఉంటాయి. ఒకటి నగర పంచాయత్, రూరల్ టు అర్బన్ ట్రాన్సిషన్ ఏరియా. సో మున్సిపల్ కౌన్సిల్ అయితే స్మాల్ అర్బన్ ఏరియా, మున్సిపల్ కార్పొరేషన్ అయితే లార్జ్ అర్బన్ ఏరియా. సో కంపోజిషన్ ఆల్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్ ఆఫ్ మున్సిపల్ ఏరియా. మున్సిపల్ ఏరియాలో ఉన్న పీపుల్ ఎలెక్ట్ చేసుకుంటారు డైరెక్ట్గా. సో ఈచ్ మున్సిపల్ ఏరియా షెల్ బి డివైడెడ్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్స్. సో అక్కడ టెరిటోరియల్ కాన్స్టిట్యూయన్సీని వార్డ్స్ అంటాము. సో ఆ వార్డ్ నుంచి ఎన్నుకోబడిన వార్డ్ మెంబర్ అంటాము. స్టేట్ మే ప్రొవైడ్ ఫర్ మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్. సో వార్డ్ కమిటీలో మనకి ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ 1 or more వార్డ్స్ విత్ ఇన్ టెరిటోరియల్ ఏరియా ఆఫ్ మున్సిపాలిటీ హ్యావింగ్ పాపులేషన్ ఆఫ్ 3 lakh or more. 3 lakh అంటే ఎక్కువ ఉండే. సో ఒక్కొక్కంటే 1 or more 3 వార్డ్స్ అనేది టెరిటోరియల్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు వార్డ్ కమిటీగా. సో కంపోజిషన్ అండ్ టెరిటోరియల్ ఏరియా బై స్టేట్. సో స్టేట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది. అలాగే ఉమెన్కి 1/3 కేసు రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ మేనర్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ చైర్పర్సన్ కూడా ఎస్సీ ఎస్టీ డిటర్మైన్ చేసినట్టు స్టేట్. అలాగే ఓబీసీకి కూడా ఉంటుంది రిజర్వేషన్. నెక్స్ట్ మున్సిపాలిటీ డ్యూరేషన్ వచ్చేసి 5 years.
can be dissolved early, but election has to be within 6 months of dissolution. So if remainder of period is less than 6 months, then no need for election. So ఎలక్షన్స్లో 6 months లోపల మున్సిపాలిటీ డిజాల్వ్ అయినాక ఎలక్షన్స్ పెట్టాలి. సో నెక్స్ట్ ఎలక్షన్స్ 6 months లోపలే ఉన్నాయంటే సో అప్పుడు మళ్ళీ న్యూ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మున్సిపాలిటీ ఎలక్టెడ్ ఆఫ్టర్ డిసొల్యూషన్ విల్ బీ ఇన్ ఆఫీస్ ఓన్లీ ఫర్ ద టైమ్ లెఫ్ట్ అండ్ నాట్ ఫర్ ఫుల్ ఇయర్స్. సో నాట్ ఫుల్ ఇయర్స్ వరకు ఉండదు. సో ఎంత గ్యాప్ అయితే ఉంటుందో 2 to 3 years రిమైనింగ్ ఉంటుంది. సో ఆ టర్మ్ వరకే ఉంటుంది. మళ్ళీ ఆ టర్మ్ వచ్చినాక 5 years కంప్లీట్ అయితే అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఏజ్ ఆఫ్ కంటెస్టింగ్ వచ్చేసి 21 years. సో ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ షెల్ బి రిఫర్ టు సచ్ అథారిటీ యాజ్ ద డిటర్మైన్డ్ బై స్టేట్స్. సో స్టేట్ డిటర్మైన్ చేసిన విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా డీల్ చేస్తుంది స్టేట్ లాస్. సో నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఇక్కడ టు కండక్ట్ ఎలక్షన్ అండ్ మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ దెన్ స్టేట్ మే మేక్ రిలవెంట్ లాస్ ఫర్ ఎలక్షన్. సో ఎలక్షన్ సంబంధించి రిలవెంట్ లాస్ స్టేట్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా 12th షెడ్యూల్లో 18 ఫంక్షన్స్ ఇంక్లూడ్ అయినాయి మున్సిపాలిటీ దాంట్లో స్టేట్ లిస్ట్కి మున్సిపాలిటీకి సంబంధించి. సో ఫైనాన్సెస్ అన్నీ కూడా పంచాయతీకి ఉన్నట్లే. ఆడిట్ అండ్ ఫంక్షన్ కూడా పంచాయతీకి ఉన్నట్లే. సో అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్ పంచాయతీకి ఉన్నట్టే. నెక్స్ట్ ఎగ్జామ్టెడ్ స్టేట్స్ వచ్చేసి డజంట్ అప్లై టు షెడ్యూల్ ఏరియాస్ యాజ్ ట్రైబల్ ఏరియాస్. షెడ్యూల్ ఏరియాస్కి ట్రైబల్ ఏరియాగా ఇక్కడ ఎగ్జాంపుల్ అవ్వదు. సో యాక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా ఈ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ పనిచేయదు అన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ చూస్తే మనకి స్టేట్ టు కాన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండర్ ఆర్టికల్ 243 ZD to consolidate plans by panchayats and municipalities in the district and to prepare a draft development plan for whole district. So 4/5 member are elected by elected members of district panchayat and municipalities in district and 1/5 are nominated. So representation of elected members in the committee shall be in proportion to rural urban population. సో స్టేట్ లెజిస్లేచర్ కెన్ డిటర్మైన్ మోడ్ ఆఫ్ ఎలక్షన్ మెంబర్స్. సో స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది. సో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ అండర్ 243 ZD. సో 2/3 members షెల్ బి ఎలక్టెడ్ బై ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ చైర్పర్సన్స్ ఆఫ్ పంచాయత్స్ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియా ఫ్రమ్ అమాంగ్స్ట్ దెమ్సెల్స్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద కమిటీ షెల్ బి ఇన్ ప్రపోర్షన్ టు రూరల్ అర్బన్ పాపులేషన్. సో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ చూస్తే సో ఇది ఆర్టికల్ 263 కింద కాన్స్టిట్యూట్ అయింది 1954లో ప్రెసిడెంట్ ద్వారా. సో ఇట్ డీల్స్ విత్ అర్బన్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. సో మెంబర్స్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఈజ్ చైర్మన్ అండ్ లోకల్. సో యూనియన్ మినిస్టర్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి చైర్మన్గా ఉంటారు. అలాగే లోకల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా మెంబర్స్గా ఉంటారు. సో టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్లో చూస్తే మనకి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, టౌన్ ఏరియా కమిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, అలాగే కంటైన్మెంట్ బోర్డ్ అని ఉంది. సో దీంట్లో మనకి మున్సిపల్ కార్పొరేషన్ చూద్దాం ఫస్ట్. సో మున్సిపల్ కార్పొరేషన్ అంటే క్రియేటెడ్ ఫర్ అడ్మినిస్టర్ బిగ్ సిటీస్. సో ఢిల్లీ, ముంబై లాంటి బిగ్ సిటీస్కి క్రియేట్ చేసింది ఇది. సో క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ స్టేట్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్టీస్ పార్లమెంట్ లా ద్వారా కానీ లేదంటే స్టేట్ లా ద్వారా కానీ క్రియేట్ చేయొచ్చు ఇవి. సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి దీనికి 3 అథారిటీస్ ఉంటారు. ఒకటి కౌన్సిల్ హెడెడ్ బై మేయర్, స్టాండింగ్ కమిటీ అండ్ మున్సిపల్ కమిషనర్. ఇట్లా 3 అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిల్లో మనకి డెలిబరేటివ్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ద కౌన్సిల్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్ బట్ ఫ్యూ ఆర్ నామినేటెడ్. కొంతమంది నామినేట్ అయి ఉంటారు, కొంతమంది కౌన్సిల్ మెంబర్స్ అందరూ డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు. సో వీళ్ళు మేయర్ వీళ్ళకి ప్రిసైడ్ చేస్తుంటారు, ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ కౌన్సిల్. ఆర్నమెంటల్ హెడ్గా ఉంటారు, హ్యాస్ 1 year రెన్యూబుల్ టర్మ్. సో 1 year రెన్యూబుల్ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీస్ ఉంటారు, కాన్స్టిట్యూటెడ్ ఫర్ సెపరేట్ ఫీల్డ్స్. సో దే టేక్ ఫైనల్ డెసిషన్ ఇన్ దేర్ ఫీల్డ్స్. సో వేరే ఫీల్డ్స్లో వాళ్ళకి ఎస్టాబ్లిష్న స్టాండింగ్ కమిటీస్ డెసిషన్స్ తీసుకుంటాయి. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ టేకెన్ బై కౌన్సిల్ అండ్ స్టాండింగ్ కమిటీ. సో స్టాండింగ్ కమిటీ మున్సిపల్ కౌన్సిల్ తీసుకునే డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మున్సిపల్ కమిషనర్ ఉంటారు. సో స్టేట్ అపాయింట్ చేస్తుంది మున్సిపల్ కమిషనర్ని. నెక్స్ట్ మున్సిపాలిటీస్ చూసుకుంటే మనకి ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టౌన్స్ అండ్ స్మాలర్ సిటీస్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి క్రియేటెడ్ బై యాక్ట్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేసింది ఇది. సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి కౌన్సిల్ హెడెడ్ బై ప్రెసిడెంట్, స్టాండింగ్ కమిటీ, సో CEO ఉంటారు. సో కౌన్సిల్లో మనకి డెలిబరేట్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్గా వర్క్ చేస్తుంది. సో పీపుల్ ఆర్ నామినేటెడ్ డైరెక్టర్గా ఉంటారు ఇక్కడ. సో అది ఇక్కడ చైర్మన్ కానీ ప్రెసిడెంట్ కానీ హెడ్ చేస్తుంటారు. సో ప్రెసిడెంట్ కానీ చైర్మన్ చూస్తే ఈ ప్రిసైడ్స్ ఓవర్ మీటింగ్ ఆఫ్ కౌన్సిల్. హీ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అన్లైక్ మేయర్ అండ్ ఈజ్ ప్రైవేట్ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మెయిన్ అయిన. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీ చూస్తే మనకి సపరేట్ ఫీల్డ్స్కి సపరేట్ స్టాండింగ్ కమిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ CEO ఉంటారు ఇక్కడ. సో రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మున్సిపాలిటీ. సో స్టేట్ అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా కమిటీలో మనకి
ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఉంటుంది. ఒకటి ఫాస్ట్ డెవలపింగ్ టౌన్స్కి, 2 టౌన్స్ విచ్ డస్ నాట్ యెట్ ఫుల్ఫిల్ ఆల్ కండిషన్స్ ఫర్ ఎ మున్సిపాలిటీ బట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ బై స్టేట్ ద్వారా ఇంపార్టెంట్ కానీ మున్సిపాలిటీ అయ్యడానికి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కండిషన్స్ అంటే, సో అప్పుడు నోటిఫైడ్ ఏరియా కమిటీగా స్టేట్ డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఇది ఎస్టాబ్లిష్డ్ బై నోటిఫికేషన్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నోటిఫైడ్ ఏరియా కమిటీ, అందుకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి నోటిఫైడ్ ఏరియా కమిటీ. సో ఎంటైర్లీ నామినేటెడ్ బాడీ ఇది. సో నైదర్ స్టాట్యూటరీ నాట్ ఎలక్టెడ్ బాడీ. సో నెక్స్ట్ టౌన్ ఏరియా కమిటీ చూస్తే మనకి ఇట్ ఈస్ సెటప్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్మాల్ టౌన్. సో ఇట్ ఈస్ ఎ సెమీ మున్సిపాలిటీ అథారిటీ విత్ లిమిటెడ్ ఫంక్షన్స్ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ స్టేట్. సో యాక్ట్ ఆఫ్ స్టేట్ ద్వారా అది ఒక చిన్న ఏరియా కమిటీని ఏర్పరచడానికి సెమీ మున్సిపాలిటీ అథారిటీ అది. మేబీ హోల్ ఇయర్ పార్ట్లీ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ బై స్టేట్. సో మొత్తం ఎలక్షన్స్ ద్వారా కానీ నామినేషన్ చేసే ద్వారా మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ కంటైన్మెంట్ బోర్డు చూస్తే ఎస్టాబ్లిష్డ్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిలియన్ పాపులేషన్ ఇన్ కంటైన్మెంట్ ఏరియా. కంటైన్మెంట్ ఏరియాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏర్పరిచింది కంటైన్మెంట్ బోర్డు. ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద కంట్రోల్ అయి ఉంటుంది. సో పార్ట్లీ ఎలక్టెడ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ ఇది. సో ఎలక్టెడ్ మెంబర్స్ 5 years వరకు ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ అయితే యాజ్ లాంగ్ యాజ్ ద హోల్డ్ ఆఫీస్ ఇన్ దట్ స్టేషన్ ఎక్స్ అఫీషియోగా ఉంటారు. సో సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కంటోన్మెంట్ యాక్ట్ 2006. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ స్టేషన్ కూడా ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్ టౌన్షిప్ చూస్తే ఇది లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసింది టు ప్రొవైడ్ సివిక్ కమ్యూనిటీస్ టు ఇట్స్ స్టాఫ్ హూ లివ్ ఇన్ హౌసింగ్ కాలనీస్ బిల్ట్ నియర్ ప్లాంట్. ఒక ప్లాంట్కి పక్కన ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పక్కన ఎస్టాబ్లిష్ చేసేది ఒక సివిక్ కమ్యూనిటీస్ని దాని టౌన్షిప్ అంటాము. సో దీంట్లో నో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ఎలక్షన్ ద్వారా మెంబర్స్ని ఎన్నుకోరు. ఇది ఒక బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్ ట్రస్ట్ చూస్తే మనకి ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అండ్ అరౌండ్ పోర్ట్స్ చుట్టూ మొత్తం ఏర్పడింది ఇది పోర్ట్ ట్రస్ట్. సో బోత్ సెలెక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. పర్పస్ వచ్చేసి పోర్ట్ ట్రస్ట్ యొక్కది ఒకటి మేనేజ్ అండ్ ప్రొటెక్ట్ ద పోర్ట్స్, ప్రొవైడ్ సివిక్ కమ్యూనిటీస్. పోర్ట్ని మేనేజ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి సివిక్ కమిటీస్ చేయడానికి పోర్ట్ ట్రస్ట్ని ఏర్పరుస్తారు అనమాట. ఇక్కడ స్పెషల్ పర్పస్ ఏజెన్సీ ఉంటుంది. సో సెటప్ బై ద స్టేట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఫంక్షన్ బేస్డ్ ఆర్గనైజేషన్ నాట్ ఏరియా బేస్డ్. సో ఏదైనా ఫంక్షన్ చేయడానికి స్పెషల్ పర్పస్ ఏజెన్సీని ఏర్పరుస్తుంది అనమాట. కెన్ బి స్టాచ్యుటరీ బాడీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ బై లా ఆర్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ రెస్పెక్టివ్లీ. ఫంక్షన్ యాజ్ ఆటోనమస్ బాడీస్ నాట్ సబార్డినేట్ టు మున్సిపల్ బాడీస్. ఆటోనమస్ బాడీగా వర్క్ చేస్తుంది, మున్సిపల్ సబార్డినేట్గా ఉండదు మున్సిపల్ బాడీస్కి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయంటే, సో 1875లో షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్స్గా కన్వర్ట్ చేశారు. సో షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్ నుంచి చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్, అక్కడ నుంచి పార్ట్ సి, పార్ట్ 4, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్గా ఇలా ఎవాల్వ్ అయ్యాయి. సో రీజన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చూస్తే ఢిల్లీ అండ్ చండీగఢ్ పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ రీజన్కి ఇంపార్టెంట్ కాబట్టి అది క్రియేట్ చేశారు యూనియన్ టెరిటరీస్. సో పుడుచేరి, దాద్రా అండ్ నాగర్ హవేలీ, దమన్ దీవ్ ఆర్ కల్చరల్ డిస్ట్రిక్ట్ నేమ్స్. సో ఇవన్నీ కూడా పోర్చుగీస్, ఫ్రెంచ్ దగ్గర ఉండేవి కాబట్టి వాటి నుంచి విడిపించుకున్నప్పుడు వాళ్ళ కల్చరల్ డిస్టింక్టివ్నెస్ కోసం సో యూనియన్ టెరిటరీస్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్లు అయితే ఇవి స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్ మనకి. నెక్స్ట్ లడాక్ అయితే లార్జ్ ఏరియా బట్ స్పేర్స్లీ పాపులేటెడ్ విత్ వెరీ డిఫికల్ట్ టెరైన్. సో ఇది లార్జ్ అయినా కానీ పాపులేషన్ తక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ టెరైన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కోల్డ్ డెజర్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రివైలింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ అక్రాస్ బార్డర్ టెర్రరిజం. సో బార్డర్ టెర్రరిజంని కట్టేలు చేయడానికి, సో ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ని పెంచడానికి మనము జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసాం. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చేస్తే దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఏం లేదు. సో ఇది అడ్మినిస్ట్రేట్ బై ప్రెసిడెంట్ త్రూ అన్ అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ కింద ఒక ఏజెంట్గా వర్క్ చేస్తారు ఈ అడ్మినిస్ట్రేటర్. సో ప్రెసిడెంట్ కెన్ స్పెసిఫై డెసిగ్నేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. సో ప్రెసిడెంట్ స్పెసిఫై చేస్తారు. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ చీఫ్ కమిషనర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. సో గవర్నర్ ఆఫ్ స్టేట్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. ఒక గవర్నర్ ఆఫ్ స్టేట్ని అడ్మినిస్ట్రేటర్గా యూనియన్ టెరిటరీకి కూడా అపాయింట్ చేయొచ్చు. సో పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ అండ్ సబ్జెక్ట్స్ ఆల్ 3 lists. పార్లమెంట్ 3 లిస్టులకు సంబంధించి కూడా యూనియన్ టెరిటరీస్కి లాస్ట్ మేడ్ చేస్తుంది. సో పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ హైకోర్టు, లెజిస్లేచర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీకి హైకోర్టు కానీ లెజిస్లేచర్ కానీ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా పార్లమెంట్ ద్వారానే ఎస్టాబ్లిష్ చేయాలి.
నెక్స్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, పుడుచేరి అండ్ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఢిల్లీకి, పుడుచేరికి, జమ్మూ కాశ్మీర్కి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ యూనియన్ టెరిటరీ దట్ హ్యాస్ హైకోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఢిల్లీకి మాత్రమే హైకోర్టు కూడా ఉంది. సో జమ్మూ కాశ్మీర్ హైకోర్ట్ ఈజ్ ద కామన్ హైకోర్ట్ ఫర్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. ఇంతకు ముందు అది స్టేట్గా ఉండేది కాబట్టి స్టేట్ హైకోర్ట్ని ఇక్కడ రెండు యూనియన్ టెరిటరీస్ కూడా యూటిలైజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ అప్లికబుల్ టు అక్వైర్డ్ టెరిటరీస్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్ నోడల్ ఏజెన్సీ ఫర్ ఆల్ యూనియన్ టెరిటరీస్. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ. నెక్స్ట్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 1991 ప్రొవైడ్ స్పెషల్ స్టేటస్ టు యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీకి స్పెషల్ పవర్స్ స్టేటస్ ఉందన్నమాట. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ లాస్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టేట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. సో పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్కి తప్ప మిగతా వాటన్నింటిలో కూడా లాస్ అనేది చేయొచ్చు అనమాట ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో డిజిగ్నేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్. సో సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ చూస్తే ఇవన్నీ కూడా షెడ్యూల్ 5లో ఇంక్లూడ్ అయినాయి. సో షెడ్యూల్డ్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఎస్టీస్ ఇన్ ఎనీ స్టేట్ ఎక్సెప్ట్ అస్సాం అండ్ మేఘాలయ అండ్ త్రిపుర అండ్ మిజోరం. సో ఇవన్నీ కూడా డీల్ చేస్తున్నాయి షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ కింద. సో ఫీచర్స్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్. సో ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ అన్ ఏరియా యాజ్ ఎ షెడ్యూల్డ్ ఏరియా. సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇట్స్ ఏరియా, alter its boundary, rescind its such designation in consultation with the governor of states. సో గవర్నర్ ఆఫ్ స్టేట్స్ని కన్సల్ట్ అయ్యి ఓ ఏరియాని షెడ్యూల్ ఏరియా డిక్లేర్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, బౌండరీస్ని కూడా చేంజ్ చేయొచ్చు, అలాగే డెసిగ్నేషన్ కూడా తీసేయచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ సెంటర్ చూస్తే మనకి ఇది షెడ్యూల్డ్ ఏరియాస్కి ఎక్స్టెండ్ అయింటుంది. గవర్నర్ హ్యాస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సబ్మిట్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. యూనియన్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు స్టేట్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఈచ్ స్టేట్ విత్ షెడ్యూల్డ్ ఏరియాస్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఎ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ విత్ 20 మెంబర్స్. ఎమ్మెల్యేస్ ఫ్రమ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 3/4 ఉండాలి. అలాగే నామినేటెడ్ మెంబర్స్ 1/4 ఉండాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్టేట్స్. సో లాస్ అప్లికబుల్ టు షెడ్యూల్ ఏరియాస్ వచ్చేసి పార్లమెంట్ ఆర్ స్టేట్ లాస్ కెన్ బి మాడిఫైడ్ ఆర్ నాట్ అప్లై టు షెడ్యూల్ ఏరియాస్ బై గవర్నర్. సో గవర్నర్ చేత ఏ లాస్ అప్లై చేయాలనేది గవర్నర్ డెసిషన్ అనేది తీసుకుంటారు అనమాట. సో గవర్నర్ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఆన్ ల్యాండ్. సో ల్యాండ్కి సంబంధించి, మనీ లెండింగ్కి సంబంధించి కూడా గవర్నర్ లాస్ మేక్ చేయొచ్చు అనమాట ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని కన్సల్ట్ చేసి. సో ఎనీ రెగ్యులేషన్ బై గవర్నర్ దట్ కెన్ రిపీల్ ఆర్ అమెండ్ లా ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ రిలేషన్షిప్ విత్ ది సెంటర్. సో అది ఫెడరల్, యూనిటరీ చూస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో డజంట్ ఎగ్జిస్ట్ ఇక్కడ యూనిటర్లో. సో యూనిఫార్మిటీ ఇన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిస్ట్ ఇన్ స్టేట్స్, డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్. గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటారు, ఏజెంట్ ఆఫ్ ద సెంటర్గా ఉంటారు యూనిటర్లో. ఫెడరల్లో అయితే హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటారు. సో పార్లమెంటరీ లాస్ అండ్ స్టేట్ లిస్ట్లో చూస్తే ఓన్లీ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్స్ రెగ్యులర్ అట్ ఆల్ 3 లెవెల్స్ యూనియన్ టెరిటరీలో. సో షెడ్యూల్ ఏరియాస్ చూస్తే మనకి షెడ్యూల్ ఏరియాస్ 5 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ షెడ్యూల్ ఏరియాస్ని క్రియేట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి ఎక్స్టెన్స్ షెడ్యూల్ ఏరియాకి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంటర్ వచ్చేసి సెంటర్ కెన్ గివ్ డైరెక్షన్ టు స్టేట్స్, గవర్నర్ షెల్ గివ్ రిపోర్ట్స్ టు ప్రెసిడెంట్. సో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ 20 మెంబర్స్ ఉంటారు, 3/4 ట్రైబల్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు. నెక్స్ట్ లాస్ కూడా గవర్నర్ కెన్ మాడిఫై లా రెగ్యులేషన్స్, గవర్నర్ కెన్ రిపీల్ ఫార్మ్ లాస్ రిక్వైర్డ్ అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. కమిషన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ దేబార్ దిలీప్ సింగ్ బురియా. కమిషన్స్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ షెడ్యూల్ 6 చూస్తే ఇట్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర అండ్ మిజోరాం. షెడ్యూల్ 5లో అయితే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి 2, కానీ ఇక్కడ మనకి ఓన్లీ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది షెడ్యూల్ 6లో. సో దీని ఫీచర్స్ వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ నాట్ అవుట్ సైడ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. గవర్నర్ కెన్ ఆర్గనైజ్ ఆర్ రీఆర్గనైజ్ AD. So if there are different tribes within AD, governor can divide the district into several autonomous regions. So each AD district council 30 members ఉంటారు, 4 nominated by governor, 26 elected directly. So elected members hold office for 5 years. So each autonomous region also has a separate regional council. So AD and RC autonomous district, each autonomous region also has a separate regional council. So AD and RC administer areas under their jurisdiction, make laws, collect land revenue, establish schools, etc. Constitute village councils for trial of suits. Next
PESA Act of 1996 చూస్తే మనకి పార్ట్ 9 ఈజ్ నాట్ అప్లికబుల్ టు 5th షెడ్యూల్. Parliament may extend it with modification to under PESA Act of 1996. So objectives to provide self-rule for tribal population, to safeguard and preserve traditions and customs of tribal, to ensure participatory democracy at village level. So evaluate suitable administrative framework constituent with traditional practices. Features వచ్చేసి state legislation on panchayats and scheduled areas shall be in consonance with the customary law, social and religious practices, etc. Every village shall have a Gram Sabha. So Gram Sabha approve plans, programs and projects of socio-economic development. So identification of beneficiaries under a poverty elevation program. Reservation of ST shall not be less than 1/3 of total number of seats. Also seats of chairpersons at all levels shall be reserved for STs. So recommendation of Gram Sabha or Panchayat shall be mandatory for grant mining lease for minor minerals in scheduled areas. So state shall endeavour to follow pattern of 6th schedule while designing administrative arrangements. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ కమిటీ అండ్ పాలసీ అండ్ మ్యాటర్స్ చూస్తే మనకి స్ట్రక్చర్ 3 టైర్ గవర్నమెంట్ బలవంతరాయ్ కమిటీ, అశోక్ మెహతా, లెమ్మిసిమి, గాడ్గిల్ కమిటీ అని ఎస్టాబ్లిష్ చేసినారు. సో దీంట్లో మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ స్ట్రక్చర్ వచ్చేసి 3 టైర్. సో ఎగ్జిక్యూటివ్ బాడీ లేదు ఇక్కడ. సో కాన్స్టిట్యూషనల్లీ డినాట్ రికమెండ్. న్యాయ పంచాయత్స్ సైలెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్. సో అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన వాళ్ళ దాంట్లో 2 టైర్ జిల్లా పరిషత్ ఉంటుంది. ఇక్కడ రికమెండెడ్, కాన్స్టిట్యూషనల్ రికమెండెడ్, న్యాయ పంచాయత్స్ కూడా రికమెండ్ చేస్తాయి. సో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. సో డెవలప్మెంట్ ఫంక్షన్స్ షెల్ బి ట్రాన్స్ఫర్ టు CEO ఆఫ్ జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెగ్యులేటర్, రెవెన్యూ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ LM సింఘ్వి 3 టైర్ గవర్నమెంట్. సో జిల్లా పరిషత్ ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ షుడ్ బి ద CEO ఆఫ్ జిల్లా పరిషత్, రికమెండెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ చూస్తే 3 టైర్ గవర్నమెంట్. పంచాయతీ కమిటీ ఉంటుంది. సో రికమెండెడ్, సైలెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చూద్దాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో దీంతో కంప్లీట్ అయిపోతుంది.